అందరికీ శుభోదయం. ఎవరైనా జాతకంలో అయినా పంచమ నవమాధిపతులు సంతానాన్ని సూచిస్తాయి. ఈ పంచమ నవమాధిపతులు కనుక మిథున, కన్య, ధనస్సు, మీనాల్లో వృషభరాశుల్లో ఉంటే అవి పంచమ నవమాలు అయితే వీరికి సంతానం కవలలు కలుగుతారు. అయితే వీరు మగవ ఆడ తెలుసుకోవాలంటే ముఖ్యంగా మిథున, ధనస్సులు మేషరాశులు అవుతాయి. కన్య మరియు మీనాలు సమరాశులు అవుతాయి. ఈ మిథున, ధనుస్సు రాశుల్లో కనుక ఈ పంచమ నవమాధిపతులు ఉండి వాటిపై శుభగ్రహ దృష్టి వీరు భాగాలులో మంచి లుప్తమై ఉండి ఎక్కువ భాగాలు లుప్తమై ఉంటే వీరికి వీటిపైన బుధగ్రహ దృష్టి ఉంటేనే కౌలలు కలుతారు, లేకపోతే సంతానం మగ సంతానం అవుతుంది. అలాగే ఆడ సంతానం కలగడానికి కన్య, మీన రాసుల్లో పంచమ నవమాలై అందులో కనుక ఈ పంచమ నవమాధిపతులు ఉండి వాటిపై బుధగ్రహ దృష్టి ఉంటే కౌల ఆడపిల్లలు పుడతారు, లేదా మామూలు సంతానమే ఆడపిల్లలే పుడతారు. అయితే ఈ కౌలుపిల్లలో మొదట ఆడపిల్ల ఎవరు, తర్వాత మగపిల్ల మొదట మగపిల్ల తర్వాత ఆడపిల్ల అని తెలుసుకోవాలంటే ఆ వచ్చే దశల లోపల బేసి రాశుల దశలు మొదలు వస్తే మగ సంతానము, సరిరాశుల దశలు వస్తే స్త్రీ సంతానము కలుగుతుంది. ఈ విషయాన్ని మీరు చాలా జాతకాల్లో పరిశీలించవచ్చు. గురుగ్రహం కూడా బలంగా ఉండాలి, గురుగ్రహ దృష్టి కూడా ఉండాలి, ఆ దశలు వచ్చి ఉండాలి. ఇవన్నీ కూడా ఇంకా చాలా విషయాలు పరిశీలిస్తే కానీ, ఇది బేసిక్ రూల్, చాలా విషయాలు పరిశీలిస్తే కానీ మీకు స్పష్టమైన నిర్ణయానికి రాలేరు. శుభమస్తు.